టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్‌కి సంబంధించి ఓటీఆర్ అప్డేట్ చేయడానికి లాస్ట్ డేట్‌ని ఎక్స్టెండ్ చేశారు. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ ఇది. 25 మార్చ్ 2026 వరకు ఓటీఆర్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. నో మోర్ ఎక్స్టెన్షన్స్ వుడ్ బి అలౌడ్ అని మెన్షన్ చేశారు కాబట్టి వీలైనంత త్వరగా అండ్ కేర్‌ఫుల్‌గా అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. 1 మంత్ ఉంది కదా, మెల్లగా చేద్దామని వెయిట్ చేయకండి. లాస్ట్‌లో మళ్ళీ సర్వర్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మీ దగ్గర ఫస్ట్ 10 డేస్‌లోనే ఎడిట్ చేసుకోండి. ఆల్రెడీ 2 టైమ్స్ డేట్ ఎక్స్టెండ్ చేశారు కదా, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారని వెయిట్ అయితే చేయకండి. ఇంకా ఏమేమి సర్టిఫికేట్స్ లేవో అవన్నీ ఈ టైంలో వీలైనంత త్వరగా కలెక్ట్ చేసుకోండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత 24 అవర్స్ వరకే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి సైజ్, డైమెన్షన్ సెట్ చేసుకున్న తర్వాతే ఎడిట్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ 1కి 2 సార్లు డీటెయిల్స్ అన్నీ రీచెక్ చేసుకోండి. ఇంకా చాలామందికి కమ్యూనిటీ సర్టిఫికేట్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఎవరైతే ఓసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోండి. గ్రూప్ 1, 2, 3 కింద డివైడ్ చేశారు కదా, అది తీసుకోండి. అండ్ బీసీ వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ విషయంలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఓబీసీని అప్లోడ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇది అప్లోడ్ చేస్తున్నారు. నాన్ క్రీమీ లేయర్ అంటే ఇది అనుకుంటున్నారు. ఇది సెంట్రల్కి యూజ్ అవుతుందండి. మన స్టేట్లో ఇది యూజ్ కాదు, సెంట్రల్లో యూజ్ అవుతుంది. తెలంగాణలో అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది. బీసీలో ఏబిసిడిఈ సబ్ డివిజన్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ఇది. ఒకసారి చూడండి, స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొత్త తీసుకోవాల్సిన అవసరం లేదు, పాతదైనా పర్లేదు, చేయొచ్చు. బట్ బీసీ అభ్యర్థులకు క్యాస్ట్తో పాటు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారో వాళ్ళు ఎన్సీఎల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఇది కంపల్సరీ చేయాలి. ఇక్కడ చూడండి, లేటెస్ట్గా తీసుకున్న నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇది. మీ సేవలో అప్లై చేసి తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి మళ్ళీసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది ఓబీసీ సర్టిఫికేట్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ అని ఉంటుంది. ఇది మనకు అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది, ఇది అప్లోడ్ చేయండి. అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ దగ్గర ఇది అప్లోడ్ చేయండి. క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గ్రూప్ ఏబిసిడి అండ్ ఈ అప్లయింగ్ ఫర్ అపాయింట్మెంట్స్ టు సివిల్ పోస్ట్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని ఉంటుంది. ఈ సర్టిఫికేట్ లేటెస్ట్గా తీసుకునే ఇది అప్లోడ్ చేయండి. లేదంటే మీరు పాతది మాన్యువల్గా తీసుకుని ఉంటారు, అది అప్లోడ్ చేసినా సరే. కాకపోతే April 1 తర్వాత ఉన్నదైతే బెటర్, ఓల్డ్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇది ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత కూడా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కెన్ బి రీఅప్లోడెడ్ బై క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎన్సీఎల్ కేటగిరీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ మనం ఇది రీఅప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ పాతది అప్లోడ్ చేస్తుంటే ఏం కాదు, ఏప్రిల్ తర్వాత మళ్ళీ కొత్తది తీసుకొని ఎడిట్ చేసుకోండి. ఇంకా ఎవరి దగ్గర అయితే పాతది లేదో కొత్త ఎన్సీఎల్ అప్లై చేయండి. 1 వీక్ ఆర్ 15 డేస్లోనే వస్తుంది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ ఎవరైతే పాత ఎస్సీ సర్టిఫికేట్ లేదంటే సెంట్రల్ ఓబీసీని మన క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లేస్లో అప్లోడ్ చేసి ఉన్నారో ఆల్రెడీ మీ డీటెయిల్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మళ్ళీ కొత్తగా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేద్దామని మాత్రం అనుకోకండి. ఎందుకంటే గతంలో టీజీపీఎస్సీ చాలాసార్లు చెప్పింది మల్టిపుల్ ఓటీఆర్లు చేస్తే అన్ని రిజెక్ట్ చేస్తామని. సో బెటర్ ట్రై చేయకండి. చాలామంది పాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారంట. సో మళ్ళీ టీజీపీఎస్సీ ఏమైనా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి. మీరైతే కొత్త ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. అలాగే ఎవరికైతే కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ లేకపోతే తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఏదైనా అవకాశం ఇస్తే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఇంకొక డౌట్ ఏంటంటే గవర్నమెంట్ జాబర్స్కి ఎన్సీఎల్ వస్తుందా? మా పేరెంట్స్ గవర్నమెంట్ జాబర్ అయితే ఎన్సీఎల్ వస్తుందా? గవర్నమెంట్ జాబర్స్ కూడా ఎన్సీఎల్ వస్తుందండి, కానీ గైడ్లైన్స్ అన్నీ మ్యాచ్ అయి ఉండాలి. లైక్ మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువ ఉండాలి. దీంట్లో మీ శాలరీని కన్సిడర్ చేయరు. శాలరీ కాకుండా బిజినెస్ ఇన్కమ్, రెంట్, ఇంట్రెస్ట్లు ఏమైనా వస్తే అవన్నీ కలిపి 8 lakhs కంటే తక్కువ ఉండాలి. అండ్ ఇంకొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, అవన్నీ ప్రాపర్గా మ్యాచ్ అయితే మీరు నోటరీ అఫిడవిట్, శాలరీ స్లిప్స్ అన్నీ అటాచ్ చేస్తే ఎన్సీఎల్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైనా గవర్నమెంట్ జాబర్స్ ఎన్సీఎల్ తీసుకొని ఉంటే మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది.
నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఇష్యూ ఉంది చాలామందికి. దానికి మాన్యువల్‌గా రెసిడెన్సీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఇది మాన్యువల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అండి. ఎవరికైతే ఫస్ట్ టు సెవెంత్ బోనాఫైడ్స్ ఉన్నాయో వాళ్ళకి ఇది అవసరం లేదు. నాకు ఫస్ట్ క్లాస్ లేదు, సెకండ్, థర్డ్ క్లాస్ లేదని ఉంటారు కదా! వాళ్ళు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎన్ని ఇయర్స్ అయితే స్టడీ సర్టిఫికేట్ లేదో అన్ని ఇయర్స్‌కి ఈ రెసిడెన్సీ తీసుకోవాలి. ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్తే ఎంఈఓ ఆఫీస్‌కి వెళ్ళి అప్పటి డీటెయిల్స్ తీసుకురండి అంటున్నారు. అప్పటి డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే రెసిడెన్సీ ఇస్తారు. ఒకవేళ అక్కడ ఏం డేటా లేకపోతే మీరు ఏ ఇయర్‌లో ఆ క్లాసెస్ చదువుకున్నారో అప్పుడు మీరు ఆ సిటీలోనే ఉన్నట్లుగా ఏదైనా ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. లైక్ అప్పటి రెసిడెన్సీ, రేషన్ కార్డ్, హౌస్ ట్యాక్స్ లాంటివి అటాచ్ చేసి ఒక రిక్వెస్ట్ లెటర్‌తో డైరెక్ట్‌గా ఎంఆర్ఓ గారిని కలవండి. మీకు ఏదైనా సొల్యూషన్ దొరకచ్చు. చాలామందికి అప్పటి సర్టిఫికేట్స్ లేవు కాబట్టి టీజీపీఎస్సీ దీనికి ఏదైనా సొల్యూషన్ ఇస్తుందేమో చూద్దాం. ఐ హోప్ దే విల్ గివ్ సమ్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అన్నీ క్లియర్ చేసుకొని కేర్ఫుల్గా ఓటీఆర్ని ఎడిట్ చేసుకోండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫర్ మోర్ సచ్ అప్డేట్స్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.